బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, తంత్ర మాంత్రికులు సుభాష్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనం అనేక సందర్భాల్లో పెద్దవాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు, ఆదివారం పూట నీసు తినకూడదు అంటూ ఉంటారు, బలహీన పడుతూ ఉంటారు అనేది. కానీ తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఆంధ్రాలో కావచ్చు, ఆదివారం పూట ఖచ్చితంగా నీసు అనేది ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు ఎందుకు వద్దన్నారు, అసలు ఏంటండి, ఎందుకు తినకూడదు? తప్పకుండా తెలియజేస్తారని ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. శాస్త్రంలో మాంసాహారం అనేటటువంటిది తినడం అనేటటువంటిది కొంతమందికి మాత్రమే అనుసరించినటువంటి పద్ధతిగా పరిగణించారు తప్ప ప్రతి ఒక్కరూ మాంసాహారం తినాలి అనేటటువంటిది అయితే ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. రెండవ విషయం ఏమిటి అని అంటే గనక, పూర్వకాలంలో క్షత్రియులు యుద్ధానికి వెళ్ళేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు. వాళ్ళకు శక్తి కావాలి కాబట్టి వాళ్ళ మాంసపు కృతులు తిని వాళ్ళ యొక్క జీవన విధానం అంటే శక్తిని పెంపొందించుకునేటటువంటి తత్వం కలిగిన వారు కాబట్టి వీళ్లకు మాంసాహారం తినేటటువంటి పద్ధతి క్షత్రియులకు ఉండేటటువంటిది. కానీ రానున్న కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అదొక ఫ్యాషన్ అయిపోయింది. అలాగే మాంసపు కృత్తులు తినడం అనేటటువంటిది చాలా రకాలుగా పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో సాత్వికమైనటువంటి ఆహారానికి భిన్నంగా మాంసపు కృత్తులే ఎక్కువగా అందరూ కూడా స్వీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ మాంసాహారం అనేటటువంటి పద్ధతి అనేటటువంటిది ఎలా పెరిగిపోయింది అని అంటే కనుక, ఆ యొక్క ఆహార పదార్థాలు లేకుండా నోట్లో ముద్ద కూడా పెట్టలేనటువంటి వారు ఈ మధ్యకాలంలో చాలామంది అయిపోయారు. అంటే ఇక్కడ శాకాహారానికంటే మాంసాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఎప్పుడైనా గమనించుకోండి, శరీరము తొందరగా నీరసించబడుతుంది, శరీరం తొందరగా పాడైపోతుంది అన్నదానికి ప్రధానమైనటువంటి కారణం మనం ఎక్కువగా మాంసపు కృత్తులను భుజించడము. ఎందుకు అంటే కనుక మీరు ఎప్పుడైనా గమనించండి, మాంసపు కృత్తుల్లో కొవ్వు పదార్థాలు అలాగే జీర్ణశక్తిని ఎక్కువగా పనిచేసేలాగా చేసేటప్పుడు మాంసపు కృత్తులే. మీరు సాత్విక ఆహారాన్ని తిని చూడండి, మాంసపు కృత్తులు తినరు. మాంసపు కృత్తులు తిన్నామనుకోండి, ఏమవుతుంది, శరీరంలో తొందరగా అరుగుదల కాదు, మళ్ళీ దానితో పాటుగా ఫ్యాట్, కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే స్కిన్ ఎలర్జీ విపరీతంగా రావడం జరుగుతుంది. మాంసపు కృత్తులు ఏ రకంగానైతే మనం భుజించడం మొదలు పెట్టామో శరీరం తొందరగా నాశనం అయిపోవడానికి మనమే కారకులు అవుతాము. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అలాగే ఆదివారం రోజున తినకూడదు అని శాస్త్రం ఎందుకు చెప్పారంటే, ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్నారు. తెల్లవాళ్ళు వదిలివేసినటువంటి సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాము తప్ప ఆదివారము అస్సలు నీసు ముట్టకూడదు. ఎప్పుడు తినాలి అనేటటువంటిది కూడా శాస్త్రం చెప్పింది. కేవలం ఒక్క మంగళవారము రోజున పూటనే తినాలి అనేటటువంటిది సాంప్రదాయము తప్ప ప్రతిరోజు మాంసపు కృత్తులు తినాలి అనేటటువంటి సాంప్రదాయం పెట్టుకోకండి. మీరు ఎప్పుడైనా గమనించండి, మాంసపు కృత్తులు తినే ప్రతి ఒక్కరికి కూడా మాంసాహారము ఒక్క నెల రోజుల పాటు మానేసి చూడండి, తెలియకుండానే మీ శరీరంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గముఖం పట్టడం కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీ శరీరం ఎప్పుడూ కూడా బరువు తగ్గేలా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మాంసపు కృతులు అనేటటువంటివి ఆదివారం రోజున తినకూడదు. ఆదివారం రోజు తిన్నారు అని అంటే గనక ఏమవుతుంది అని అంటే గనక, శరీరంలో అలసర పెరిగిపోతుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు విపరీతంగా పెరగడం మొదలవుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యం దెబ్బతినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆదివారం పూట మాంసాహారం తినకూడదు అని శాస్త్రం తెలియజేసిందమ్మా. గురుగారు, చాలా మంది పెద్దలు అంటూ ఉంటారు, ఆదివారం రోజు ఎల్లమ్మ అంటే ఇంట్లో ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో లేకపోతే కొమరం వెళ్ళి స్వామిని కొలుస్తారో వాళ్ళు మాత్రమే తినకూడదు అంటూ ఉంటారు. మరి దాని వెనకాల ఉన్న ఇదేంటండి? ఇక్కడ కలియుగములో మనము ఎప్పుడైతే యుగాలు మారుతూ వచ్చాయో పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ మార్పు చెందుకుంటూ వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంటే ప్రాంతీయాన్ని బట్టి, కులాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి పద్ధతులు మార్పు చెందుకుంటూ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు అలా తినకూడదు అని అంటే కనుక అందులో ఆల్మోస్ట్ అందరూ తినేవాళ్ళే, తినలేదు అనేటటువంటిది ఏం లేదు. కాకపోతే కొంతమంది విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా కొంతమంది ఆదివారం ఉపవాసం ఉంటారు. కొంతమంది భగవంతుడి పేరు మీదుగా అంటే ఎల్లమ్మ కావచ్చు, గ్రామదేవత కావచ్చు, పోలేరమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, కొమరవెల్లి మల్లన్న కావచ్చు, వీళ్ళ పేరు మీదుగా ఉపవాసం ఉండేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అది వాళ్ళ యొక్క అంతర్గత పద్ధతిని బట్టి ఆచారం ఉంటుంది. ఇప్పుడు
తినకూడదు అని అంటే 365 రోజులు తిననటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. తినాలి అని ఆలోచన ఉంటే కనుక వాళ్లకు ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, ఏ రోజైనా తింటూ ఉంటారు. అంటే ఒకవేళ తినేటటువంటి వాళ్ళకి 365 రోజులు తింటూనే ఉంటారు. తినకూడదు అనేటటువంటి మనస్సు అంగీకరిస్తే కనుక వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ముట్టరు. అంటే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచార వ్యవహారాదులను బట్టే వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. అలాగే ఆదివారం, సోమవారం అనేటటువంటిది ఏదైతే మనము ఆంక్షలు పెడుతున్నామో ఈ మధ్యకాలంలో ప్రతిరోజు వారానికి 7 రోజులు కూడా తినేవాళ్ళు ఉన్నారమ్మా. కాకపోతే తినకూడదు అని శాస్త్రం ఎందుకు చెప్పిందంటే ఎక్కువగా మాంసాహారపు కృతులు భుజించడం ద్వారా మన ఆయుష్ని మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. మాంసం తినేవాడికి, శాకాహారం తినేవాడికి ఎప్పుడైనా మీరు రెండు కేటగిరీలు పక్కన పెడితే శాకాహారం తినేటటువంటి వాడి యొక్క ఆయుష్ విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. మాంసాహార కృతులు తినేటటువంటి వాడికి ఆయుష్ అనేటట్టు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుందని శాస్త్రం అమ్మ. గురుగారు, చాలా మటుకు చాలా మంది కొన్ని వారాలు అంటే సోమవారం తినని వాళ్ళు ఉంటారు, లేకపోతే శుక్రవారం తినని వాళ్ళు ఉంటారు. వాళ్ళు పొరపాటున నియమాన్ని గనక ఉల్లంఘిస్తే ఏమైనా దోషాలు జరిగే అవకాశం ఉంటుంది అంటారా? ఇక్కడ తినకూడదు అన్నదాన్ని మనం మర్చిపోతే కనుక మనం ఏం చేయలేము. కాకపోతే కొన్ని పద్ధతులు మనం పెట్టుకుంటాం. అంటే ఉపవాస దీక్ష అని అంటూ ఉంటాం. ఉపవాసం ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే మాంసపు కృతులు భుజించడమే మానేస్తూ ఉంటారు చాలామంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. అయితే ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి ఆచార వ్యవహారాదుల్లో శుక్రవారం కావచ్చు, చాలామంది అమ్మవారి పేరు మీద శుక్రవారం తినడం మానేస్తూ ఉంటారు. గురువారం సాయిబాబా అని లేదా దత్తాత్రేయుడు అని చెప్పేసి ఆ దేవుడి మీద భారం వేసి తినకుండా ఉంటూ ఉంటారు. అలాగే బుధవారం వచ్చింది అని అంటే కనుక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న ఎవ్వరూ కూడా బుధవారం పూట భుజించకుండా ఉంటూ ఉంటారు. సోమవారం శివుడు ఉన్నాడు కాబట్టి శివుడి యొక్క ఆధీనం, శివుడి యొక్క ఉపాసన చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భుజించకుండా ఉంటారు. అంటే ఎవరికి వారు ఏ వారం, కొంతమంది ఇంటి దేవుడి మీద ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టదైవం మీద ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటివి భుజించకూడదు, వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమాలే తప్ప ఇది ఎవరి నియమాలు వాళ్ళ యొక్క వెంట ఉంటూ ఉంటాయమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.